దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదేగు దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా దేవుని సన్నిధానములో బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ఆత్మీయముగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. పరిచర్య కొరకు, ప్రయాణముల కొరకు, ఆరోగ్యము కొరకు, మరింతగా దేవుని పరిచర్యలో వాడబడుట కొరకు మీ అందరి ప్రార్థనలు ఇప్పటిదాకా నడిపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడ వరకు నమ్మకంగా దేవుని పనిలో కొనసాగుటకు ప్రభు కృపచూపులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. ఈ సందేశాలు మీకు ఎలాగ ఉపయోగపడుతున్నాయో మీ తీరిక సమయంలో ఒకసారి మాకు ఫోన్ చేసి అటు నాతోనో సేవకురాలతోనో మాట్లాడండి. మేము కూడా మీతో కొన్ని విషయాలు పంచుకుంటాం. మంచిది. ఈ దినము రేపు ఒకే సందేశాన్ని ప్రభువు చెప్పమన్నాడు. అదేమిటనగా, దేవునిని మనము ఎలా ఘనపరచాలి. మనము దేవుని ఘనపరిస్తే దేవుడు కూడా మనలను ఘనపరుస్తాను అని ఒక చక్కటి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని, ఇది చాలా పర్యాయం నేను మీకు చెబుతూ వచ్చాను. నా జీవితంలో నేను ఎప్పుడు ఈ వాక్యానికి విధేయుడను ప్రియులారా. ఎందుకంటే మనము దేవుని గణపరచకుండా దేవుడు మనలను గణపరచడం జరగదు. దేవుని సేవకుడు దైవజనుడైన ఏలీతో ఈ మాటలు, ఆయన కుమారుల గురించి ఏలీతో దేవుడు చెప్పాడు. నీవు నాకన్నా నీ పిల్లల్నే గొప్ప చేస్తూ ఉన్నావు, నన్ను గొప్ప చేసే విషయంలో నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ఇదిగో ఇలాంటి పరిస్థితి అని చెబుతూ ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చే మాట ఏంటో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకులుగా ఈరోజు నేనైనా, ఈ వాక్యమునే దేవుని సేవలో ఉన్న బిడ్డలైనా, అలాగే విశ్వాసులైన, కేవలం సేవకులే కాదు విశ్వాసులైన అందరినీ ఉద్దేశించి ప్రభు పలికిన అద్భుతకరమైనటువంటి మాట. మీరు తర్వాత 29వ వచనం చివరి లైన్ చూస్తే ఆయన అన్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు ఏలీ అన్నాడు. దైవజనుడైన ఏలీ గారి పిల్లలు, వారు కూడా ఆ షిలోహు మందిరములో దేవుడు తన మహాకనికరాన్ని బట్టి ఈ దైవజనునికి ఇచ్చిన పిల్లలు అక్కడ ఉంటూ వారు కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ పరిచర్య కాదు, కానీ వారు తప్పులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. తప్పులు ఎక్కువ చేస్తున్నప్పుడు
అనేక మంది వచ్చి చెప్పారు, ఏలీ గారండి, మీ పిల్లలు దేవాలయంలో తప్పు చేస్తూ ఉన్నారు, ప్రార్థనకు వచ్చే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, తిండి విషయమై జాగ్రత్త లేదు, ధన విషయమై బాధ్యత లేదు, సో మీ దృష్టికి తేవాలి కాబట్టి మేము తెస్తున్నాం అని చెప్పారు. ఈయన అంటాడు, నా కుమారులారా, ఇలాగ చేయొద్దు, ఇలాగ చేయటం మంచిది కాదు అంటాడు. అంతే. నేను అంటాను, అలా గనకపోతే ఆ పనిలో నుంచి తప్పించాలి. ఆ పనికి వారికి సిగ్గు రావడానికి మరొకరిని ఏర్పరచాలి. ఇదిగో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీరున్న స్థానిక సంఘాలలో, మీరున్నటువంటి దేవుని మందిరములో మిమ్మలను సంఘ పెద్దలుగాను కదండి, సంఘములో ఒక స్త్రీల మైత్రి సభ్యురాలుగాను, యవన భాగంలో మీకు ఒక గొప్ప ఆధిక్యత, సండే స్కూల్ టీచర్లుగాను, లేదా దేవుని సేవకులుగాను, సేవకురాన్లుగాను, దేవుడు మీకు ఏదైనా కావచ్చు, సంఘములో పరిచర్య చేసే విషయంలోనూ బాధ్యత ఇస్తే, మీ బాధ్యతను ఆసరా తీసుకుని మీ పిల్లలు తప్పు చేయకూడదు. సంఘములో మా నాన్న ఈ సంఘానికి పెద్ద కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది, మా నాన్న పాస్టర్ గారు కాబట్టి మేము ఏం పనికి మాలి పని చేసినా మమ్మల్ని ఎవరేమనరు. ఈ తప్పు తప్పు ప్రియులారా. ఏంటి అలాగన్నారు అంటారా? ఈ తప్పును సరిదిద్దనటువంటి ఏలీ కుమారులు ఒకే దినాన చనిపోయారండి. ఒకే దినాన బహుఘోరమైన మరణాన్ని పొందారండి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏదైనా మనకున్న డబ్బును బట్టో, ఆస్తులను బట్టో, ఉద్యోగాలను బట్టో, వ్యాపారాలను బట్టో, మనకున్న నోరు పెద్దదాన్ని బట్టో మనకు అధికారం ఇచ్చాడు అనుకోకూడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కలిగి ఉన్న అధికారం ఏదైనా ఆయన లేకుండా కలగల. ఆయన దయ వలన అనుగ్రహించాడు. ఆ దయకు నువ్వు పాత్రుడు అయిన తర్వాత నీ పిల్లలు కూడా దాన్ని కొనసాగించాలే తప్ప తిరుగుబాటుదారులుగా, లేకపోతే సంఘాన్ని పాపపు దారిలో నడిపించే వ్యక్తులుగా ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు, ఏలీ, నువ్వు నాకన్నా నీ కుమారులను గొప్ప చేస్తున్నావు, వాళ్ళు బాధపడకూడదు అనుకుంటున్నావే తప్ప నీకు ఈ ఆధిక్యతనిచ్చిన దేవుడనైనా నేను బాధపడినా పర్లేదు అనుకుంటున్నావు. తప్పు కదా. ఇదిగో ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అన్నాడు ప్రభు. రెండో మాట కూడా చెప్పాడు, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను అన్నాడు. దేవుణ్ణి నీవైనా నీ పిల్లలైనా ఘనపరిస్తే దేవుడు మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. మనలను మన పిల్లలను అభివృద్ధి పదములో నడిపిస్తాడు. మనము మనకివ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకొని దేవుణ్ణి తృణీకరించాము అని అంటే దేవుడు మనలను తృణీకరిస్తాడు. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుణ్ణి ఏ రీతిగా ఘనపరచాలి, ఏ రీతిగా ఘనపరిస్తే ఆయన తిరిగి మనల్ని ఘనపరుస్తాడో లేఖనాల్లో నుంచి చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రండి, మొదటి విషయాన్ని చూద్దాం, ఎలాగ దేవుని ఘనపరచాలో. 69వ కీర్తన 30వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. ఆ మాట చూసారా? కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఎలా ఘనపరచాలి, మనమున్న సంఘములో, సమాజములో, అన్ని చోట్ల ఎలా ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు అని చూస్తే మొదటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఘనపరచాలి. ఎలాగట? కృతజ్ఞతాస్తుతులతో. ఈ మాట చెబుతున్నప్పుడు మనసులో బాధతో ఒక మాట
చెప్తున్నానండి. ఏంటి ఆ బాధ అంటారా? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అద్భుతకరమైన మాటలు చెబుతూ వచ్చాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు. ఎలాగనగా అని ప్రారంభించి దగ్గర ఒక 19 విషయాలు చెప్పాడు. అందులో మేబీ 5-6 విషయములోనికి వెళ్తే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఆ మాట ఆగుదాం అక్కడ. కృతజ్ఞత లేనివారు అన్నాడు. అవునండి, ఈరోజు దేవుని వల్ల ఎన్నో మేలులు పొందుకున్న దేవునిని గణపరచుటకు కృతజ్ఞత కలిగిన వారుగా లేరు ప్రియులారా. వాస్తవానికి 100వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అన్నాడు. క్రైస్తవులు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం మరచిపోయారండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మనిషిని మర్చిపోయిన, కనపడే మనిషిని మర్చిపోయిన, తల్లిదండ్రులను మర్చిపోయిన వ్యక్తికి దేవుని మరచడం పెద్ద గొప్పేం కాదేమో. అయితే దేవుని నువ్వు గణపరచకపోతే దేవుడు కూడా నిన్ను ఘనపరచడు. ఈరోజు సమాజానికి 10 మందిలో ఒక్కడికి మాత్రమే కృతజ్ఞత ఉంది అని లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభుల వారు అలాగ వెళ్తూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, మమ్మల్ని కనికరించు, మా మీద దయతలచు, మాకున్న ఈ జబ్బును బట్టి ఊరు వెలపటుంటున్నాం ప్రభువా. మేము ఊరిలోనికి రావడానికి కానీ, మా భార్యా పిల్లలను చూసుకోవడానికి కానీ, సమాజముతో కలిసి తిరగడానికి కానీ మాకు అవకాశం లేదు. నువ్వు గొప్ప దేవుడవు కాబట్టి కనికరించు అని ప్రాధేయపడ్డారు. ప్రభు అన్నాడు, వారిని ఏం మాట్లాడకుండా ఒకే మాట చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకొనండి అన్నాడు. మీరు వెళ్ళిపోండి, ఏ వ్యాధైనా బాగుందా బాగా కాలేదా అని చెప్పేది పాస్టర్ గారే కదా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము బాగాయాం అని మీరు చూయించుకోండి అని అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఆయన మాట మీద నమ్మకం ఉంచి. వారు దారిలో వెళ్తూ ఉండగానే ఒక్కొక్కరి దేహాలలో మార్పులు కలిగాయి. కుష్టు అనేది ఏళ్ళు మొద్దుబారిపోతాయండి. అప్పుడప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రతి వ్యాధికి ఎక్కడో కొంత చికిత్స ఉంది, కానీ ఈరోజు కూడా కుష్టుకు చికిత్స లేదట. సో అలాంటి వ్యాధి నుంచి వాళ్ళు స్వస్థపరచబడి దారిలో వెళ్తుండగానే అందరూ స్వస్థ చిత్తులయ్యారు. అప్పుడు 9 మంది వెళ్ళిపోయారు. ఇంకా యాజకుని కనిపించుకున్నారా లేదా అన్న విషయం తెలియదు. వారి జీవితంలో కృతజ్ఞత ఉన్నట్టుగా అస్సలు కనిపించదు. కానీ ఒక్కడు మాత్రం యాజకుని కన్నా ముందుగా మేలు చేసిన దేవుని దగ్గరకు వచ్చాడు. సాగిలపడి నేను స్వస్థపరచబడ్డాను అని చెప్పుకున్నాడు. అప్పుడు ప్రభువు కూడా అడిగారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి ఆ 9 ఎక్కడా అని అన్నారు. దేవుని బిడ్డలారా, నేను అంటానండి, ప్రతి 10 మందిలో, అంటే మన భారతదేశంలో 800 కోట్ల పైబడిన జనాభా ఉన్నారు. అందులో క్రైస్తవులు 2% అని మన భారతదేశంలో చెప్పుకుంటున్నారు. కానీ ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా 200 కోట్ల పైబడిన వారు. ఇప్పుడు మన భారతదేశంలో 140 కోట్లు దాటిన జనాభాలో అన్ని తెగల వారు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నిటినీ చూస్తే మెజారిటీ క్రైస్తవులే. 250 కోట్ల పైబడిన జనాభా ఉన్నారట. తర్వాత స్థానం ముస్లింలది, తర్వాత స్థానం ఇంకా రకరకాలుగా. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పగలను, ప్రతి 10 మందిలో
ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు తప్ప మిగతా 9 మందికి గ్రాటిట్యూడ్ లేదు, దేవుని ఎడల కృతజ్ఞత లేదు. అవును ప్రియులారా, నేను అన్నాను కదండి ఈ మాట ప్రారంభంలో, బాధ కలుగుతుంది అని. అవును, మేమున్న స్థానిక సంఘంలో ఒక దేవుని సేవకుడుగానండి మాకొచ్చే అర్పణలు తక్కువే. నిజముగా దేవుని ఎదుట ప్రతి వారము ఒక 4,000 5,000 రూపాయలు, 4 వారాలకు ఒక 20,000 రూపాయలు అని అనుకుందాం. ఇందులో టీవీ పరిచర్య ఉంది. ప్రతి వారము నేను ప్రొద్దుటూరు అనే ప్రాంతానికి వెళ్తాను సాయంకాలపు సువార్త నిమిత్తమై. అక్కడ ఒక 30 నుంచి 35 మంది దేవుని వాక్యం వినడానికి వస్తారు. సందర్భానుసారంగా చెబుతున్నాను, లెక్కలేశారని తప్పుగా అనుకోవద్దు, లేదా కానుక ప్రస్తావన అని కూడా అనుకోవద్దు. నేను ప్రొద్దుటూరుకు వెళ్ళేటప్పుడు ప్రొద్దుటూరుకు వెళ్ళి రావడానికి దగ్గర ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వాహనంలో డీజిల్ వేసుకొని చాలా పర్యాయములు 52 వారాల్లో 40 వారాల దాకా దరిదాపు మేమేం తినం అక్కడ. ఎందుకంటే తింటే మేము వెళ్ళే 3 4 పిల్లలకు ఒక్కొక్కరు ఒక్క దోశ తిన్నా 70 రూపాయలు చొప్పున 280 రూపాయలు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకోసమని చాలా పర్యాయములు తినకుండా ఇంటికి వచ్చేసి నీళ్లు తాగి పడుకుంటాం 10:30 11కు. అక్కడొచ్చే 35 మందితో మాకొచ్చే అర్పణ 900 వచ్చిన రోజులు ఉన్నాయి, 1000 1100 1200 1300 వరకు ఆగిపోతుంది. ఎప్పుడో ఒకసారి దేవుని కృపను బట్టి 15 దాటుతుంది. కానుక ప్రస్తావన కాదు ఇక్కడ. ఆ 35 మందిలో కనీసం ఒక 3 ప్రభు కొరకు సిద్ధపరచాలని మేము వెళ్ళిన 3.5 లేదా 4.5 సంవత్సరాలకు గాను ఒక్క వ్యక్తి బ్యాప్టిజం పొందాడు. వాక్యము ద్వారా ప్రతిస్పందించబడి వేరువేరు స్థానిక సంఘాలకు వెళ్తున్న రక్షణను గుర్చిన అవగాహన లేని జీవితాలు. అయితే ఈ మాటలంతా ఎందుకు చెప్పాను అంటే, మేము దేవుని ఎడల కృతజ్ఞులమై పరిచర్య నిమిత్తమై వెళ్తూ ఉన్నాం. ఇక్కడున్న స్థానిక సంఘంలో వచ్చే ప్రతి 20,000లో టీవీ పరిచర్య, ప్రొద్దుటూరు ప్రాంత పరిచర్య, కొంతమంది దైవ సేవకులకు, ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడు సంఘములోని బిడ్డలకు సహకారిగా ఉండడానికి గుప్పిలి తెరచి పెడతాం. అయితేనండి చిన్న గద్దింపో మందలింపో, లేదా వారి కుటుంబాలలో వారికి సరిపోకపోయినా, లేదా చర్చికి వచ్చే వాళ్ళకు వీళ్ళలో ఎవరైనా ఒకరికి సరిపోకపోయినా దేవుని మందిరాన్ని పూర్తిగా మానేస్తారండి. ఎంత కృతజ్ఞత హీనులో చూడండి. నేను అంటాను 10 మందిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత. ఇప్పుడు చెప్పిన 250 కోట్ల మందిని 1% మీరు పక్కకు తీయండి. 1% మీరు పక్కకు తీయండి. ఆ 1% మెంబరే కృతజ్ఞత కలిగిన వారు. మిగతా 9% మెంబర్స్ కృతజ్ఞతాహీనులు. యేసు ప్రభుల వారి శిష్యులో 12 మందిలో ఒకడు దొంగ అయినట్టుగా ప్రతి క్రైస్తవులో 12 మందిలో ఒకడు ఏదో ఒక విషయంలో దేవుని సొమ్మును దొంగిలించేవాడో, దేవుని బాధ పెట్టేవాడే ఉంటాడు తప్ప సంఘంలోనైనా సమాజంలోనైనా మరొకటి కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎక్కడండి కృతజ్ఞత? కానీ దేవుని గణపరచడము అంటే కృతజ్ఞత కలిగి ఉండుట. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఇంతకీ మాట వింటున్నావు. నేను అందుకే చెప్పాను ప్రియులారా, చాలామంది తీయగా మాటలు మాట్లాడతారు, వారి హృదయం చాలా దూరంగా ఉంటుంది. ఇచ్చే మనస్సు ఉంటే నీవు దేవుని ఎదుట దాతృత్వమైన మనస్సు కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తావు. నేను అంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు మాత్రమే దేవుని ఘనపరచువారు. దేవుని ఘనపరచువారు. రెండవది, దేవుణ్ణి ఎలాగా ఘనపరచవచ్చో చూద్దామా? 34వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. 34వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఆ మాట చూద్దామా? మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప
గొప్ప చేయుదము. చాలు ప్రియులారా, గొప్ప చేయడం అంటే ఘనపరచడం అని అర్థం, పర్యాయపదం. అది అర్థం చేసుకోనండి. రెండవది, ఎలాగ దేవుని ఘనపరచచ్చు అంటే ఏకముగా కూడి. అందుకే గడిచిన సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్పాను. సంఘము ఒక్క శరీరముగా ఉండుటకు పిలవబడిన వారు అని. సంఘము ఐక్యత కలిగినదిగా ఉండాలి. ఊరికే నోటి మాటలతో 133వ కీర్తన సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పడం కాదు. క్రియారూపకంగా ఏకము కలిగి ఉండాలి. సేవకుడు ఒక్క మాట చెబితే ఆ మాటకు ఏకీభవించేవారుగా ఉండాలి. ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి, చాలు ప్రియులారా, యెరికో పట్టణాన్ని మీదికి దండెత్తి వెళ్తున్నారు యెహోషువ తన సైన్యం. యెహోషువ చెప్పాడు, ప్రాకారము చుట్టూ 6 రోజులు తిరుగుదాం. చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవుని స్తుతిద్దాం. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరుగుదాం. చాలామంది యెరికో చుట్టూ ఎన్ని మాటలు తిరిగారంటే 7 అంటారు. కాదు, ఆ రోజులు 6 సార్లు తిరిగారు. రోజుకు ఒక్కసారే తిరిగారు. 7వ రోజు మాత్రం 7 మార్లు తిరిగారని రాయబడింది. మీరు తర్వాత 14, 15 వచనాలు చదువుకోండి. వీళ్ళందరూ యెహోషువ మాటకు విధేయత చూపారు. అందుకే విధేయత చూపి వారందరూ బూరలు ఊది కేకలు వేయగా ఆ బూరల ధ్వని ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. వీరి ప్రాకారాన్ని టచ్ కూడా చేయలేదు, అలా తగలను కూడా తగలలేదు. ఎలా కూలింది? వారిలో ఐక్యతతో దేవుని స్తుతించినప్పుడు. ఇలాంటి వృత్తాంతమే యెహోషాపాతు జీవితంలో కూడా జరిగింది. తర్వాత మీరు చదువుకోనండి, 20వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. మేబీ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 20వ అధ్యాయము, 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది యెహోషాపాతును గూర్చిన వివరణ. 3 దేశాలు దండెత్తి వచ్చాయి, అమ్మోనీయులు, మేయోనీయులు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము, రైట్, 2వ దినవృత్తాంతముల 20వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే 3 దేశాలు దండెత్తి వచ్చాయి యెహోషాపాతు మీదికి. ఏం చేయాలనో తెలియక యెహోషాపాతు దేవుని సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు, నువ్వేం భయపడద్దు యెహోషాపాతు, మాటుగాండ్రను పెట్టి నువ్వు వెళ్ళు దేవుని స్తుతిస్తూ అని చెప్పారు. వారు దేవుని స్తుతించుకుంటూ వెళుతూ ఉండగా ఆ 3 వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చచ్చిపోగా యెహోషాపాతు వెళ్ళి అక్కడున్న ధనానంతటిని కూర్చుకొని ఆ స్థలానికి బెరాకా అని పేరు పెడతాడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఏవో తెలియనటువంటి కుదరని పరిస్థితులు, అననుకూలతలు ఉన్నాయా? నువ్వు ఎక్కడికో వెళ్ళి వారాలు తిరగాల్సిన అవసరతలా? ఏ పొరపాటైతే జరిగిందో కుటుంబం అంతా మోకరించండి. కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో ఒకే విషయమై ప్రాధేయపడండి. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడండి. మీరున్న స్థలాలలో అద్భుతము చేయుటకు చాలిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. కుటుంబంలోనే కుటుంబ ప్రార్థనలో భార్య ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే భార్య ఉండదు, పిల్లలు ఉండరు. ఎవరికి వారుగా అసలు కుటుంబ ప్రార్థనలే కొన్ని కుటుంబాల్లో ఉండవు. కుటుంబం అంతా మందిరానికి రారు. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు. పిల్లలేమో ట్యూషన్ అంటారు. ఎవరు మందిరంలో ఉండరు. సమస్య పోవాలని ఒకరే ప్రార్థిస్తూ ఉంటారు. రెండో విషయం చెప్పానా? భార్యాభర్తలు చాలామంది మాకు పిల్లలు లేరు అని స్త్రీలే ఏడుస్తుంటారు. భార్యాభర్త ఇద్దరు మోకరించి ప్రభు పాదాలు పట్టుకోండి. ఎందుకు కార్యం చేయడు దేవుడు? బైబిల్ గ్రంథం చెప్పలేదా? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో భూమి మీద ఇద్దరు ఏకీభవించి చేసే ప్రార్థన పరలోకమందు తెరవబడుతుందని చెప్పలేదా?
అంటే ఆయన చెప్పిన మాట అబద్ధమా? లేఖనము చెప్పలేదా? నా నామమున ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నాడు. మీలో ఐక్యత లేకుండా, ప్రార్థించే మనసు లేకోకుండా, ఒకరు మందిరంలో ఉంటే ఇంకొకరు పాపములో తిరుగుతుంటే ఎట్లా పోతాయండి సమస్యలు? దేవుని ఘనపరిస్తే దేవుడు ఘనపరుస్తాడు. అందుకు మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచాలి. రెండవది ఏకముగా కూడి ఘనపరచాలి. ఏకముగా కూడి ఘనపరచాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. తర్వాత విషయాలు కూడా కొన్ని చెప్తాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నువ్వు చేసింది ఏదైనా అది దాచిపెట్టు, మరుగుపెట్టు. బాహాటంగా చెప్పుకో మాకు. నేను చేశాను చేసిన తర్వాత ఇంక విలువేముంది? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో మొర్దెకై అంతకు ముందే రాజును చంపడానికి వచ్చిన 2 వ్యక్తుల సంగతి రాజుకు చెప్పమని చెప్పి వారిని పట్టించి రాజును కాపాడాడు. కానీ మొర్దెకై నేను ఈ మేలు చేశాను చూడు అని ఎక్కడ చెప్పలా. తను చేశాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు రాజుతో, నిద్ర రానివ్వల. ఆ గ్రంథపు చుట్టను తెప్పించుకొని ఆ గ్రంథ సమాచారాన్ని అడుగుతున్నప్పుడు మొర్దెకై ఇలాగ నీ ప్రాణాన్ని కాపాడితే మరి ఏమన్నా బహుమానం ఇచ్చామా మనం? ఏమి ఇవ్వలేదయ్యా. అరే, నా ప్రాణం కాపాడిన వానికి ఏమి ఇవ్వలేదా? అతను కూడా నన్ను ఏం అడగలేదు. ప్రొద్దన్నే ఎవరైతే యూదులను సంహరించడానికి పన్నాగము పూని ఉన్నాడో ఆ హామాను చేతనే ఘనపరిచాడు. చేసింది చెప్పుకోవాకు. మా దగ్గర చాలామంది మందిరం మారేసిన తర్వాత మేము ఇంత కానుక ఇచ్చేవాళ్ళం, అంత కానుక ఇచ్చేవాళ్ళం. ఎవరికి ఇచ్చావు కానుక? దేవుని పేరటే కదా ఇచ్చావు. నా ఇంటికి ఇచ్చావా? నా ఇంట్లో పని చేసావు వచ్చి నువ్వు? దేవుని పని చేసినా చెప్పుకోవడం ఏంటి? నువ్వు చేసినంత బూడిదలో పోసిన పన్నీరు. నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా, సంగతి మరుగు చేయుట దేవుని ఘనపరచుట. చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత సందేశంలో చెప్తాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నిన్ను ఘనపరిచేవారిని నువ్వు ఘనపరుస్తావు కాబట్టి నిన్ను ఘనపరిచే మనస్సును కృతజ్ఞతాస్తుతులతో ఏకముగా కూడి సంగతిని మరుగు చేసి ఘనపరిచే మనస్సు నాకి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మిమ్మల్ని గణపరచు వారిని గణపరుస్తాను అని వాగ్దానము చేసిన వాగ్దానపూర్ణుడైన దేవుడవు నాయన. ఈరోజు మాకు ఈ లోకంలో ఘనత కలగాలి అంటే ముందుగా ఘనుడైన దేవుడవైన మిమ్మల్ని ఘనపరచాలి. ఆ విధానం ఎలాగో మేము నేర్చుకుంటున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఘనపరచాలి అని, ఏకముగా కూడి మిమ్మల్ని ఘనపరచాలి అని, సంగతిని మరుగు చేసి మిమ్మల్ని ఘనపరచాలని మీరు మాట్లాడారు. ఈ మాటల మాధుర్యత విన్న నీ బిడ్డలమైన మేము మిమ్మల్ని ఘనపరిచి మేము ఇహమందు ఘనపరచబడుతూ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి. ఓ నాన్న, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.